హే గైస్, స్టార్టింగ్ మై ఓన్ బిజినెస్ సిరీస్లో ఇది డే 9. ప్రీవియస్ వీడియో చూసినట్టయితే మనం ఆర్డర్ చేసిన వాఫిల్ మేకర్స్ అయితే కోయంబత్తూర్ నుంచి అయితే వచ్చేసి నేను ఫోన్ వచ్చింది నేను నైట్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా ఫాస్ట్గా అయితే వచ్చినాయి ఇవి 3 డేస్లోనే. కొరియర్ ఆఫీస్కి అయితే వచ్చి మన బాక్స్లో ఒకసారి చెక్ చేసుకుని పేమెంట్ పెండింగ్ ఉంటే ఆ పేమెంట్ అయితే చేసేసాం. పేమెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు బిల్ కూడా ఒక హార్డ్ కాపీ అయితే ఇచ్చారు. ఈ వాఫిల్ మేకర్స్ తీసుకుంటున్నప్పుడే నేనైతే డీలర్తో మాట్లాడి ఓన్లీ హాఫ్ అమౌంట్ అయితే పే చేస్తామని చెప్పి అయితే ముందు అన్నాం. వన్స్ బాక్స్ వచ్చిన తర్వాత అయితే రిమైనింగ్ అమౌంట్ అయితే పే చేస్తామని చెప్పాం ఆయనకి. కోయంబత్తూర్ నుంచి రాజమండ్రి రావడానికి నాకు 600 అయితే అయింది కొరియర్ ఛార్జెస్. ఇప్పుడు వీటిని ఇంటికి తీసుకెళ్లి డ్యామేజ్ ఏమైనా ఏమైనా చెక్ చేయాలి ఒకసారి ట్రాన్స్పోర్టేషన్లో ప్యాకేజీలు అనేసరికి ఎలా పడితే అలా పాడేస్తారు. ఇవి ఎక్కడైనా ఒకవేళ బ్రేక్ అయితే మాత్రం మనం ఇక్కడే చేయించుకోవాలి, ఎందుకంటే ఇది తిరిగి మళ్ళీ కోయంబత్తూర్ అయితే పంపించడం అవ్వదు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్లో ఏమైనా డ్యామేజ్ అయితే దానికి వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదని ముందే చెప్పారు. ఇప్పుడు మన వాఫిల్ మేకర్స్ అయితే అన్బాక్స్ చేసేద్దాం గైస్. నేనైతే 2 బెల్జియన్ స్టైల్ వాఫిల్ మేకర్స్ ఇంకా ఒక చాక్లెట్ ఫార్మర్ మొత్తం 3 మిషన్స్ అయితే తీసుకున్నాను వీళ్ళ దగ్గర నుంచి. లోపల ప్యాకేజింగ్ అయితే బాగానే చేశారు థర్మోకోల్ షీట్స్తో. దీంతోపాటు మనకు ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు అండ్ దాంతోపాటు కొన్ని స్క్రూస్ కూడా ఉన్నాయి. ఈ హ్యాండిల్ అటాచ్ చేయడానికే గైస్ ఆ స్క్రూస్ అయితే. ఒకసారి వాఫిల్ మిషన్ అయితే బయటకి తీసి అయితే చూద్దాం ఎలా ఉందో. ఒకసారి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయని చెప్పి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ మిషన్కి అయితే ఎలాంటి డెంట్స్ కానీ స్క్రాచెస్ కానీ ఎక్కడ కనిపించలేదు. ఇదే దీనికి ఇచ్చిన హ్యాండిల్ గైస్. దీనికైతే స్క్రూస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఆ స్క్రూస్ కూడా బిగించి ఎలా ఉందో చూద్దాం. ఒక్కొక్క హ్యాండిల్కి 2 స్క్రూస్ అయితే ఇచ్చాడు, అవే వీటిని హోల్డ్ చేస్తున్నాయి. మొత్తం 4 స్క్రూస్ అయితే ఇచ్చారు 2 హ్యాండిల్కి. ఇప్పుడు ఈ హ్యాండిల్స్తోనే మనం అయితే దాన్ని 2 సైడ్స్ అయితే బ్రేక్ చేస్తాం మనం రొటేట్ చేసి. ఒకసారి సెకండ్ మిషన్ కూడా ఓపెన్ చేసి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేద్దాం. లక్కీగా ఈ మిషన్స్కి ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ లేవు గైస్. వాడు ఇచ్చిన యూజర్ మాన్యువల్ ఒకసారి చదివిన తర్వాత దీనికైతే ఒక లో ప్రెషర్ రెగ్యులేటర్ అయితే వాడాలని అయితే అయింది. అండ్ ఇంక ఫైనల్గా మన చాక్లెట్ ఫార్మర్ కూడా తీసేద్దాం. ఇదే మన చాక్లెట్ని అయితే మెల్ట్ చేసేది. ఈ మిషన్స్ అన్ని కూడా మొత్తం స్టెయిన్లెస్ స్టీల్తో అయితే వస్తున్నాయి. ఈ చాక్లెట్ మెల్టింగ్ మిషన్లో మొత్తం 3 కంటైనర్స్ అయితే ఉంటాయి గైస్. ఒక్కొక్క కంటైనర్ 2 kgs ఆఫ్ చాక్లెట్ని అయితే క్యారీ చేయగలదు. అలా మొత్తం 3 కంటైనర్స్లో 3 ఫ్లేవర్స్ ఆఫ్ చాక్లెట్ని అయితే ఇది మెల్ట్ చేస్తుంది. మన మిషన్స్ అయితే లక్కీగా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు గైస్. నా ఈ బిజినెస్ జర్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసి ఫాలో చేయండి గైస్. థ్యాంక్ యూ.